నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బీహార్లో ఒక యువ కిరీటం ఉవ్వెత్తున లేచింది. అట్టడుగు స్థానం నుంచి 5 ఏళ్లలోనే అత్యున్నత స్థానానికి ఎగిసింది. ఇంటి పోరును తట్టుకుని సొంత వాళ్ళను ఎదిరించి ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసి బీహారీల మనసు దోచి కింగ్ మేకర్గా నిలిచింది. ఆ యువ కిరీటం ఎవరు, ఆయన సాధించిందేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన 5 ఏళ్ల క్రితం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. జగన్ తుఫాన్ లో జనసేన కొట్టుకుపోయింది. కానీ 2024లో సునామీలా పవన్ మళ్లీ దూసుకొచ్చారు. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు బీహార్ లో చిరాగ్ పాస్వాన్ సరిగ్గా అలాంటి సీనే రిపీట్ చేశారు. తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ చనిపోయిన తర్వాత 2020లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 137 సీట్లలో పోటీ చేసిన ఎల్జేపీ ఒకే ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. 2021లో ఎల్జేపీ నిట్ట నిలువుగా చీలిపోయింది. ఒకవైపు రామ్ విలాస్ కుమారుడు చిరాగ్ పాస్వాన్, మరోవైపు రామ్ విలాస్ తమ్ముడు పశుపతి కుమార్ పఠాన్ పార్టీని 2 ముక్కలు చేశారు. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును హోల్డ్ చేయడంతో చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ రామ్ విలాస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పారు. 3 ఏళ్లలోనే కంబ్యాక్ ఇచ్చిన చిరాగ్ పాస్వాన్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి 5 స్థానాల్లో పోటీ చేసి అన్నిటిలోనూ జయకేతనం ఎగరవేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి బీహార్లో పార్టీని మరింత బలోపేతం చేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసిన చిరాగ్ పార్టీ ఏకంగా 22 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. 75% స్ట్రైక్ రేట్ తో చిరాగ్ బీహార్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా నిలిచారు. దీంతో ఇప్పుడు అందరూ చిరాగ్ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. తన పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశారో అనే దాన్ని కొనియాడుతున్నారు. ఎన్ని డక్కా ముక్కీలు తిన్నా పట్టువీడని విక్రమార్కుడిలా నిలిచి తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు 43 ఏళ్ల యువ కిరీటం చిరాగ్. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆయన బీహార్ డిప్యూటీ సీఎం అవుతాడనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో పవన్, బీహార్లో చిరాగ్, ఈ ఇద్దరు యువ కిరీటాలు భవిష్యత్తు రాజకీయ ఐకాన్లుగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఈ ఇద్దరి ఎదుగుదల ఎలా ఉంటుందో అనేది.